గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రభాకర్ రెడ్డి గారు చిత్రపురి కాలనీకి మహానుభావుడు 68 ఎకరాలు పట్టుకొచ్చింది ఆయనే, నేను కాదు. అయితే ఏమైందంటే 8 సంవత్సరాలు డెవలప్మెంట్ లేకపోయేటప్పటికి అకార్డింగ్ టు ది గవర్నమెంట్ జీవో దే కెన్ టేక్ ఇట్ బ్యాక్. దెర్ ఈస్ నో డెవలప్మెంట్, దే కెన్ టేక్ ఇట్ బ్యాక్. ఆయన ఏం చేశాడంటే మీ సినిమాలకు ఇంకా దూరంగా ఇస్తాను, ఇప్పుడు నాకు అది ప్రైమ్ ఏరియా ఉంది, తీసేసుకుంటా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పటికే నేను వాళ్ళకి చైర్మన్గా ఉన్నాను, నేనేంటో వాళ్ళకి అర్థమైంది. వీళ్ళందరూ వెళ్ళిపోయి లేదంటే ఒకసారి అవకాశం ఇవ్వనంటే సరే మంచివాడిని పెట్టుకోండి 1 year టైం ఇస్తాను మీకు అన్నాడు చంద్రబాబు నాయుడు. 15 months 16 months ఇచ్చి అంటే నా పేరు చెప్పారు. నాకు తెలియదు అసలు అది. ఆయన సినిమా హీరో, ఆయన ఎందుకే పెట్టుకుంటారు, లీడర్ని పెట్టుకున్నాను, ఎవరు అక్కర్లేదు ఆయన ఉంటే మాకు వస్తుంది సార్ అని నా పేరు చెప్పారు. అసలు నాకు తెలియకుండా చంద్రబాబు నాయుడు నాకు ఆర్డర్స్ ఇష్యూ చేశాడు. శివకృష్ణ అదే పిఎస్సి కమిటీ చైర్మన్ అని చెప్పేసి. ఏంటో ఇలా చేశారు, నేను ఇప్పటికే నేను దెబ్బతినేసాను, రాజకీయాల్లోకి వెళ్ళి నాకు సినిమాలు లేకుండా పోతున్నాయని అంటే ఏమైనా చేయాలని. అప్పుడు 2 years కరెక్ట్ 15 months 16 months డబ్బులు లేవు. నేనే కొద్దిగా ఖర్చు పెట్టుకుని పెట్రోల్ కానీ ఆఫీసుల చుట్టూ తిరిగి మొత్తం పర్మిషన్ తెచ్చా. 68 ఎకరాలు మళ్ళీ వెనక్కి తెచ్చా. నా లైఫ్లో గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అంటే 68 ఎకరాలు ప్రభాకర్ రెడ్డి గారు తెచ్చింది వెళ్ళిపోతుంటే దాన్ని పట్టుకొస్తే అప్పుడు నేను మళ్ళీ సెన్సార్ బోర్డు చైర్మన్ చేశాను. ఈలోపు అక్కడ బిజీగా ఉన్నాను, అదొక నా సినిమాలకి అన్ని ఆటంకం. అక్కడికి వెళ్తే 15 రోజులు కానీ రూల్ ప్రకారంగా సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎప్పుడైనా చూసిస్తారు. అది ముందు ముందే చెప్పారు. లంచం ఎవరు తీసుకుంటే వాళ్ళు సస్పెండ్ చేస్తారు. 2 months టైం ఇస్తున్నాను, 3 months అవ్వకపోతే ఇక నా విశ్వరూపం చూస్తారు. సార్ సెన్సార్ బోర్డులో కూడా లంచం నడుస్తుందా? అసలు లంచాలు లేకపోతే సెన్సార్ బోర్డే లేదు. అవునా? గారం. ఇప్పుడు ఒక నిర్మాత ఉన్నాడండి, సినిమా రిలీజ్కి వచ్చేటప్పటికి మంగళసూత్రం కూడా మిగలదు వాడి దగ్గర, పాత చిన్న నిర్మాతలు. అక్కడ ఖర్చు పెట్టడానికి కూడా డబ్బులు ఉండవు పాపం వాళ్ళ దగ్గర. అక్కడ డబ్బులు అడుగుతారు వాళ్ళు, డబ్బులు అడుగుతారు. అది నాకు తెలుసు, నేను నిర్మాతగా డబ్బులు ఇచ్చానుగా, నేను 5 సినిమాలు నిర్మాతగా నేను లంచాలు ఇచ్చానుగా, ముందే చెప్పాను. ప్రతి ఇన్ అండ్ అవుట్ నాకు తెలుసు, జాగ్రత్త తోలు తీసేస్తా. అక్కడి నుంచి మొదలెట్టా. 15 రోజులది వారం రోజులు, వారం రోజులది 5 రోజులు, 5 రోజులది 2 రోజులు, 2 రోజులది ఒక రోజు తీసుకొచ్చేసాను సర్టిఫికేట్. ఇండియాలో ఫస్ట్ టైం ఇట్టేస్తాను. ఒక్క రోజులో వస్తే సెన్సార్ సర్టిఫికేట్ ఒక్క రోజులో అయినా నేను ఇచ్చేస్తాను సర్టిఫికేట్. నా ఆఫీస్ పైన ఉండేది సెన్సార్ ఆఫీసు, కిందేమో ఎఫ్డిసి ఉంది. డివిఎస్ రాజు గారు అప్పుడు దానికి, రామానాయుడు గారు, తర్వాత రమణాచారి గారు అని హౌసింగ్ బోర్డు చైర్మన్ ఆయన, రాఘవేంద్రరావు, అందరూ నన్ను పిలిపించారు. అమ్మ ఏంద్ర పెద్దవాళ్ళు అందరూ పిలిచారంటే, ఏంటయ్యా నువ్వు కష్టపడి సంపాదించావు, నువ్వే ఉండాలి ప్రెసిడెంట్గా, వచ్చేసింది మనం. రామానాయుడు అన్నాడు, శివకృష్ణ అయితే నేను 50 లక్షలు ఇస్తాను, ఇది చిత్రపూర్ కాలనీకి సంబంధించిన విషయం, 50 లక్షలు డొనేషన్ ఇస్తాను అన్నాడు. శివకృష్ణ అయితేనే ఇస్తా అన్నాడు. తర్వాత రమణాచారి, ఈ సందర్భంలో రమణాచారి గారిని దండం పెట్టాలి, రామానాయుడు గారికి కానీ అందరికీ. ఆయన ఏమన్నాడంటే, శివకృష్ణ ప్రెసిడెంట్గా ఉంటే నేను 2 మోడల్ హౌస్ కట్టిస్తాను, వేరే వాళ్ళు అయితే నేను కట్టను అన్నాడు. డివిఎస్ రాజు గారు ఏమో చేయమన్నారు. ఇంతలో నాగేశ్వరరావు వచ్చారు అనుకోకుండా. ఏంటి శివకృష్ణ ఇంత పని చేశాను, నువ్వు అందరూ నీ పేరు చెప్తున్నారు, నువ్వు నిజాయితీ ఇంత బాగా చేసి ఎవడో సాధించలేని సినిమా ఇండస్ట్రీలో నువ్వు సాధించావు, వర్కర్ల కోసం చేసావు, ఉండొచ్చు కదా అన్నాడు. సరే బీజేపీకి వెళ్ళి సినిమాలు పోయినాయి, ఫెడరేషన్కి వెళ్ళి సినిమాలు పోయినాయి, సెన్సార్ బోర్డుకి వెళ్ళి సినిమాలు పోయినాయి, ఇప్పుడు మళ్ళీ ఇది పెట్టుకున్నాను అనుకోండి, నేను కొలాప్స్ అంటే ఇంకా నాకు ఆర్టిస్ట్గా ఎవడు గుర్తించడం, నన్ను వదిలేయండి సార్ అన్నాను. లేదంటే ఓ పని చేయండి, నాకు ఆ ఫైనాన్షియల్గా కూడా ప్రాబ్లం అవుతుంది, ఓ పని చేయండి సార్, మీరు అందరికీ నాకు నెలకు 1,50,000 ఇచ్చని చేసేస్తాను అంటే ఆయన పాపం నవ్వుతావు, నాకే పెట్టావా సార్ నువ్వు అన్నాడు. మరి ఏం చేయాలి, అప్పుడు ఏం చేశానంటే ఇంకా లాభం లేదని, వీళ్ళు ఎంత బలవంతం చేసినా నేను చేయలేదు. ఎంతకాలం చేస్తాను, అప్పటికే మనకి జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం అయ్యేటప్పటికే 15 ఏళ్ళతో టైం వేస్ట్ అయింది. అక్కడ వర్కర్లందరినీ పిలిచి ఎవడో రానంటారు, ఎలక్షన్ పెట్టి క్యాన్సిల్ చేసాం, ఎవడు రావట్లే, మేము వాళ్ళని నమ్మం అన్నారు ఎవరిని. అప్పుడు నేను పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి నేను ఉంటాను దగ్గరుండి చూసుకుంటానని వర్కర్ని, టైలర్ని, డ్రైవర్ని, వాళ్ళని అందరినీ మెంబర్ చేసి దండం పెట్టి వచ్చేసి ఇప్పుడు అదే చిత్రపురి. సార్ అంటే ఇది ఎంత పెద్ద జర్నీ అంటే, ఈరోజు చిత్రపూరి కాలనీకి సంబంధించి చిన్న చిన్న అభియోగాలు వస్తుండొచ్చు, బట్ ఇప్పుడు అక్కడ సినిమా వాళ్ళు చాలామంది ఉన్నారు. సినిమా వాడికే కదండి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కెమెరామెన్లుగా చేసి ఏమీ సంపాదించుకోలేక అది ఇది చాలా మంది ఇప్పుడు అక్కడ నివాసం ఉండే వాళ్ళకి నేను చేశానని తెలియదు, నేను చెప్పుకోను.
నాకు నాకు పెద్ద మైనస్ పాయింట్ అది. నేను అలాగ చెప్పుకోవటం ఇష్టం లేదు. ఇలా ఏదైనా సందర్భం వస్తే